కావలి పట్టణంలోని ముసునూరుకు చెందిన 14వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ భోగ్యం కిషోర్ రెడ్డి ముసునూరు అరుంధతి పాలెంలో తమకున్న 40 అంకణాల స్థలంను ఆక్రమించి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, బెదిరింపులు చేస్తున్నారని, మా కుటుంబంలోని 6 అక్కా చెల్లెలకు ఆ స్థలం తప్ప మరెక్కడా సెంటు భూమి లేదని ముసునూరు అరుంధతి పాలెంకు చెందిన బాధితులు పోతుపోగు సునీత, సావిత్రి, వనిత, భాస్కర్ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. అరుంధతి పాలెంలో గత 40 సంవత్సరాలకు పైగా మా తల్లిదండ్రులకు 40 అంకణాల స్థలం ఉందని, అయితే మేము 6 పిల్లలమని, మా వివాహాలు అయిపోయిన అనంతరం అందరం కలిసి పంచుకుందామని స్థలంలో ఉన్న కంప చెట్లను కొట్టేసి శుభ్రం చేశామని, అయితే ఇప్పుడు ఆ స్థలంలో టీడీపీ నేత భోగ్యం కిషోర్ రెడ్డి కంచె వేసి ఆక్రమించారని వారు వాపోయారు. మా తాతల కాలం నుంచి మేము ఒక నివాసం ఉంటున్నాం. నేను చిన్నపిల్లప్పటి నుంచి అక్కడే పెరిగి, అక్కడే పుట్టి, అక్కడే పెద్దయ్యా. కానీ ఈ మధ్య భోగ్యం కిషోర్ రెడ్డి అండి టీడీపీ కార్యకర్తగా మాకు అన్యాయం చేస్తున్నాడు. మా స్థలాన్ని తన స్థలాన్ని అక్కడ చిన్న గుడిసు ఉండేది సార్. ఆ చిన్న గుడిసు మేము పడేసి ఇప్పుడు 6 ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా పిల్లలకు ఉంటాయి, మేము ఇల్లు కట్టుకోవాలని, రెండింట్లో రెంట్ కట్టుకోలేక మేము ఇల్లు కట్టుకోవాలని ఆ స్థలాన్ని శుభ్రం చేసుకున్నాం. అక్కడ చిన్న గుడిసు ఉండేది, అది మేము పడేసుకొని స్థలాన్ని క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసుకుని ఎవరు పంచుకుంటున్నాం. పంచుకునే సమయంలో మేము క్లీన్ చేసేసరికి భోగ్యం కిషోర్ రెడ్డి అనే సారు, ఆ సార్ టీడీపీ కార్యకర్త సార్, ఆ సార్ వచ్చి మా స్థలం మేము క్లీన్ చేసే తెల్లారే వాళ్ళ స్థలం ఉందంట అక్కడ 2 ఎకరాలు. మాకు తెలియదు సార్ ఆ విషయం కూడా. కానీ మొత్తం చెట్లు ఉండేవి నేను చిన్నప్పటి నుంచి. అదంతా క్లీన్ చేసి మాది కూడా వాళ్ళదని చెప్పి చుట్టూ స్తంభాలు నాటడానికి మా మీద దౌర్జన్యం చేశాడు సార్. మేము ఒప్పుకోకుండా సార్ కేసు పెట్టాం సార్ మీద కేసు పెడితే అమ్మ మీ స్థలం మీరు తీసుకోండి అన్నారు. ఆ తర్వాత మేము మా స్థలంలో ఫినిషింగ్ వేసుకున్నాం సార్. అప్పటికి సార్ ఏం చేయాల. ఆ తర్వాత ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాం. మేము ఫినిషింగ్ చేసి మా స్థలం ఇదని చెప్పి మేము ఫినిషింగ్ వేసుకున్నాం. ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే సార్ ఏం చెప్పారంటే ఫోన్ చేసి భోగ్యం సార్ కిషోర్ రెడ్డి సార్కి ఫోన్ చేసి వాళ్ళది స్థలం, వాళ్ళ దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, వాళ్ళ స్థలం కాడికి మీరు పోవద్దు, మనకు అవసరం లేదని సార్ చెప్పారు సార్. ఆ తెల్లారే సార్ చెప్పిన తెల్లారే సార్ మేము ఇంటికి వచ్చాము. సార్ చెప్పిన తెల్లారే ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళాం. మేము లేని టైం చూసి భోగ్యం కిషోర్ రెడ్డి అనే సారు టీడీపీ కార్యకర్త అయ్యుండి కూడా, మాకు న్యాయం చేయాల్సిన అధికారంలో ఉండి కూడా మేము లేని టైం చూసి కొక్లేరు పెట్టి రాత్రికి దాన్ని పగలగొట్టి మొత్తం ముక్కలుగా చేసేసి కువ్వేసేసాడు సార్. అతనిదైతే న్యాయంగా మా ముందు తీసుకోవాలి. మేము లేని టైం చూసి మొక్కలు చేసి కుక్కలేరు పెట్టి ఊవేపించాడు సార్. తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇలా చేశారు సార్ అని చెప్పాము సార్. చెప్తే అమ్మ మీకు ఇప్పిస్తాము, మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి కనీసం మా దగ్గర రిపోర్ట్ కూడా తీసుకోకుండా నోటి మాటతో మమ్మల్ని ఇంటికి పంపించేశారు సార్. సరే న్యాయం జరగద్ది, మాదే కదా, మేము ఉంటున్నాం కదా అని ధైర్యంతో మేము ఇంటికి వెళ్ళిపోయాం సార్. నెల అయిపోయింది, రోజులు గడిచిపోతున్నాయి, మాకేమీ రావట్లా. ఇసుక తోలిచ్చాడు, కంకర తోలిచ్చాడు, అన్నీ తోలిస్తున్నాడు. మేము వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము సార్. మా దగ్గర అధికారం లేదు, డబ్బు లేదు, ఎవరిని మేము కొనలేము, మేము పేదోళ్ళు, మాకున్నది ఒక అది పోతే మేము మా బిడ్డలు బతకలేము సార్. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, కలెక్టర్ గారి కాడికి వెళ్ళాం, అర్జీ ఇచ్చాం, బీవెల్స్లో పెట్టాం, స్పందనలో పెట్టాం. మాది కాకపోతే మేము అంత దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మాది కాబట్టే మేము వెళ్ళాం. న్యాయం జరగద్దు అనుకున్నాం, జరగల. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం, మేడం గారు కూడా చెప్పారు. అవునా, ఒక వారం క్రితం మాత్రం ఒకసారి వచ్చి మీకు ఎందుకమ్మా నేను ఒక విఆర్ఓని ఒక సర్వేని పెట్టి కొలిపిస్తాము, మీకు ఇప్పిస్తాము అన్నారు. ఇదంతా జరిగే ముందు భోగ్యం కిషోర్ రెడ్డి గారు వచ్చి స్థలం శుభ్రం చేసే రోజు మా కాగితాలు తీసుకొని మా ముసునూరు విఆర్ఓ నేనేం చేయను, మేము ఇదంతా అధికారంతో కూడింది, మేము ముందుకు రాకూడదు అన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను సార్, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందికరంగా నేను చెప్పకూడదు. కాబట్టి ఒక విఆర్ఓ ఒక సర్వే చేసి కొలిసించిన రిపోర్టు ఒక 1 మంత్లో ఎట్లా మారిపోద్ది సార్. ఆన్లైన్ గూగుల్ అనేది ఎట్లా మారిపోద్ది. ఒకసారి ఒక అధికారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అధికారులు ఎట్లా తప్పిస్తారు సార్. గూగుల్ మ్యాప్ అనేది ఒకటే కదా అందరికీ చూపించేది. అన్యాయం ఎలా జరిగింది. మేము ఓట్లు వేసి గెలిపించాం సార్. టీడీపీ నాయకు మాకు మొత్తం 20-30 ఓట్లు ఉన్నాయి. మా పిల్లలు, మా అక్కళ్ళు, మా బావలు మొత్తం మేము టీడీపీ పార్టీ వాళ్ళతో మేము ఓట్లు వేసి గెలిపిస్తే మేము
గెలిపించుకున్న మా నాయకుడే మాకు ద్రోహం చేస్తే మేము ఇంకెవరో చెప్పుకోవాలి సార్, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? అధికారులు అందరి దగ్గరికి వెళ్ళాం సార్. కలెక్టర్ గారి కాడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం, విఆర్ఓ కాడికి వెళ్ళాం, సర్వే కాడికి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, డిఎస్పీ సార్ కాడికి వెళ్ళాం, సిఐ సార్ కాడికి వెళ్ళాం, ఎస్ఐ సార్ కాడికి, కానిస్టేబుల్తో సహా అందరినీ బతిలాడుకున్నాం సార్. ఎక్కడ మాకు న్యాయం జరగలేదు సార్. మాకు ఎక్కడ అందరూ అధికారంతోనే పోరాడుతున్నారు సార్. మాకు అధికారం లేదు, కనీసం డబ్బు లేదు. మాకుంది మా అమ్మ ఆస్తి మాకుంది. మా ఊర్లో అందరూ కూడా చెప్తారు అది మాదని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది. వాళ్ళు పొలం అంటున్నారు, పొలం అంటే మోటార్ లేదు, బావి లేదు, ఏ నీళ్లు పండించి వాళ్ళు పొలాలు వేసారు సార్. ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చి పొలాలు వేసారు. అది అటు రెడ్డీస్ వాళ్ళు, మేము దళితులు, మేము ఎస్సీ వాళ్ళం. మా ఉండే ప్లేస్లో వాళ్ళకి ఎట్ట సార్ భూములు ఇస్తారు? అది గవర్నమెంట్ భూమిని వాళ్ళదని వాళ్ళు ఎట్టసారి రిజిస్ట్రేషన్ చేపిస్తారు. మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని విఆర్ఓ సార్ దగ్గరికి వెళ్తే విఆర్ఓ సార్, సర్వే సారు, ఇది గవర్నమెంట్ భూమి అమ్మ, ఇది రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పి మాకు ముందు చెప్పిన తర్వాత తనకు రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతాయి సార్? ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? అదంతా మాకు తెలియదు సార్. మాకుంది ఒకటే ఆస్తి, అది మాది. మేము చిన్నతనం నుంచి అక్కడే పెరిగాం, అక్కడే పుట్టాం, అది మాది. ఎన్నో తరతరాల నుంచి మేము అక్కడే ఉంటున్నాం, మాకు తెలుసు. ఈ మధ్య ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు 30 ఏళ్ళు సార్, నాకు 32 ఏళ్ళు. నాకు 32 ఏళ్లలో ఏ రోజు రాని భోగిరి కిషోర్ రెడ్డి సార్ గారు ఈ రోజు తనదని ఎలా వస్తాడు? తన ఆస్తి ఒకరు ఎక్కడ ఉందంటే రావాలి, శుభ్రం చేసినప్పుడు అప్పుడే గోళ్ళ కట్టుకోవచ్చు కదా, అప్పుడే ఫినిషింగ్ చేసుకోవచ్చు కదా. మేము శుభ్రం చేసుకున్నప్పుడు ఎందుకు వేస్తున్నాను సార్? మాది ఆక్రమించడానికి కాకపోతే సార్, అది 2 ఎకరాలు బిట్టు. ఆ 2 ఎకరాల్లో మాది 40 అంకణాలు. మా 40 అంకణాలు వదిలేస్తే తనకి ఎల్ షేప్ వస్తుంది సార్. అది అతను ఏం చేసుకోలేడు. మాది రోడ్డు ఫేస్ వచ్చింది, తనది వెనకొచ్చింది. కాబట్టి అతను మాది వదలదు సార్. ఏ విధంగా మమ్మల్ని ఏమైనా చేసేనా సరే తను తీసేసుకుంటాడు, అది మాకు తెలుసు. మేము 6 ఆడపిల్లకాయలు, మాకెవరు దిక్కులేరు, మాకు మేమే దిక్కు. కానీ అతనైతే అది వదలడు సార్. ఎందుకంటే వాళ్ళకి అది ఆక్రమించుకోవాలని అనుకుంటున్నాడు. మాకు అది తప్ప ఏది లేదు సార్. మేము ఎంతకైనా పోరాడతాం. మాకు కావాలి. మేము ఎవరు ఆస్తికి అడ్డం వల్ల, ఎవరు స్థలాలకు మేము అడ్డం వల్ల, మేము చిన్నతనం నుంచి అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం. ఒకవేళ తను అయ్యి ఉంటే ఈ 32 ఏళ్లలో ఏ రోజు రాకూడదు, ఏ రోజు చూసుకోకూడదు. రిజిస్ట్రేషన్లు ఎప్పుడో 88 జరిగిందని చెప్తున్నారు. అయినా గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఎట్లా ఇస్తుంది సార్? రెడ్డికి ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్ ల్యాండ్? ఎస్సీలకే కదా ఇస్తారు. మాదిగాడ సార్, అది ఎస్సీ మాదిగాడ. ఒక మాదిగాడ ఒక రెడ్డికి ఎలా ఇస్తారు? అతను పంట ఎలా పండిస్తారు ఇళ్ళ మధ్యన? అసలు పొలం అని అంటే అబద్ధం సార్, పక్కా అబద్ధం. అది ఒక మాదిగాడలో ఇళ్ళ మధ్యన పొలాలు ఎట్లా పండిస్తారు సార్? మాది 40 ఎకరాల స్థలం ఉంది అరుంధతి పాలెంలో. దాన్ని ఏంటంటే మేము 6 పెళ్ళిళ్ళ 6 కుటుంబ సభ్యులు ఉన్నాం. మేము పెళ్ళిళ్ళు అయిన తర్వాత మేము పంచుకొని ఇల్లులు కట్టుకోవాలని చెప్పేసి మా స్థలంలో మేము అనుకున్నాము. దాన్ని ఏంటంటే అదే తరుణంలో మేము స్థలం క్లీన్ చేయించుకున్నాం సార్. మేము స్థలం క్లీన్ చేయించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ, టీడీపీ పార్టీ భోగ్యం కిషోర్ రెడ్డి సార్ వచ్చేసి మొత్తం స్థలం అంతా క్లీన్ చేయించి అంతా మాది అని చెప్పేసి దౌర్జన్యం చేశారు సార్. తర్వాత మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాము. కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్న తర్వాత సార్ ఉండేసి మీకు ఎంఆర్ఓ గారు న్యాయం చేస్తారని చెప్పారు. మేము ఎంఆర్ఓ గారికి కూడా అర్జీ పెట్టుకోవడానికి వెళ్ళిన తరుణంలో మా స్థలంలో ఉన్న కంచి మాది మొత్తం ఫినిషింగ్ మొత్తం పెరిగేసేసారు సార్. తర్వాత మేము పోలీసుల కాడికి వెళ్ళాము. పోలీసు సార్ వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మీకు మేము ఎంఆర్ఓ సార్కి రాస్తున్నామని చెప్పారు సార్. ఆ తర్వాత ఎంఆర్ఓ సార్కి రాసిన తర్వాత కావ్య కృష్ణారెడ్డి సార్ కాడికి వెళ్ళి ఎమ్మెల్యే సార్ కాడికి సార్ గారు ఏమన్నారంటే ఫోన్ చేసి, అయ్యా వాళ్ళ స్థలాల్లో మీకేం పని, మీరు వాళ్ళ స్థలాలు వాళ్ళకి వదిలేని చెప్పి కిషోర్ రెడ్డి సార్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసినా కానీ కూడా సారు ఒకరోజు ఉండి తర్వాత రోజు మళ్ళీ వచ్చి మీకు ఏం కావాలమ్మా, మీరు కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటారు, లేదంటే మీరు మాకు స్థలం ఇచ్చేస్తారన్నట్టు మమ్మల్ని బెదిరించినారు. అయినా కానీ కూడా సార్ మేము న్యాయంగా పోరాడతాం, మా స్థలం మాకు కావాలని చెప్పేసి మేము న్యాయంగా పోరాడాం సార్. ఈ రోజు వచ్చేసి సర్వే సార్ తీసుకొచ్చారు. సర్వే సార్ ఈ రోజు నోటీసులు పంపించి మా దగ్గరికి వచ్చిన తర్వాత మా స్థలం సర్వే చేయాలి, కానీ ఆ పక్కన రాళ్ళన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చేసి మా స్థలంలో మధ్యలో రాయేసి ఇది సర్వే నెంబర్ కొత్తగా అని చెప్పేసి సృష్టించినారు సార్. ఇప్పుడు మా సర్వే నెంబర్ వదిలేసి 871 మా సర్వే నెంబర్ వదిలేసి 70 అని చెప్పేసి ఆడికి దౌర్జన్యం చేసి గందరగోళం చేశారు సార్ మాకు. ఇప్పుడు ఏంటంటే మాకు న్యాయం చేసి మా స్థలం మాకు ఇప్పిస్తే మేము ఇల్లులు కట్టుకోవాలి సార్. బాడిగల్లో బతుకుతున్నాం సార్. మాకు మీరే న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని ఆశ్రయించారు సార్. మంది అక్కల చెల్లిని మేము కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము. నేను వికలాంగురాలిని. మేము 6 మంది అయితే ఈ మధ్యకాలంలో భోగిం కిషోర్ రెడ్డి గారు వచ్చి ఇది మా స్థలం అని మా మీద దౌర్జన్యం చేశారు. మా దానికి మేము ఫిక్సింగ్ చేసుకున్నాము. అది కూడా మేము లేంటే ఎంఆర్ఓ సార్ కాడికి వెళ్ళినప్పుడు అదంతా పగల కొట్టేసేసి అంతా పోజేశారు. మేము పోయేసి సార్ కాడ కంప్లైంట్ ఇచ్చాము. మాది కేసు పెట్టి ఎంఆర్ఓకి ఇస్తామన్నారు. అది 70 లక్షలు దాకా వస్తుంది సార్. మా స్థలం దౌర్జన్యం చేసేసారు. సార్ కాడికి పోయే లోపల ఈ మీ ఫిక్సింగ్ అంతా తీసేశారు.
సారేమో సార్కి ఎంఆర్ఓ గారు సార్కి ఇస్తామన్నారు. సార్ కాడికి చెప్పొచ్చే లోపల సర్వేకి చెప్పారు. సర్వే సార్ ఏమన్నారంటే మేము రేపు వస్తాం ఎల్లుండి వస్తామని చెప్పి మమ్మల్ని మగ్గిపుచ్చారు సార్. ఆ తర్వాత వచ్చి మేము తర్వాత మళ్ళీ ఫోన్ చేసాము. చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇక్కడ రాకూడదమ్మా వేరే సార్ వస్తారని చెప్పారు. ఆ సార్ వచ్చి మా కళ్ళ ముందే పోలీస్ సార్ కూడా చెప్పారు మీకు వచ్చి మేము న్యాయం చేస్తామమ్మా, మమ్మల్ని ఇప్పుడు ఆయనకి మేలు చేసి మమ్మల్ని కూర్చోబెట్టి మీకు చేస్తామని చెప్పి శివాయి భూమికి సమ్ము నాటి రంగు పూసి ఇప్పుడు మాకు 2 రోజులు టైం ఇస్తే మేము కాగితాలు చేసుకొని వచ్చి మీ చేతుల్లో పెడతారని మా కళ్ళ ముందు మోసం చేశారు సార్. మమ్మల్ని ఒక దిక్కులేని వాళ్ళలాగా ఒక పిచ్చోళ్ళలాగా చేశారు సార్. ఎవరు కాడ చెప్పుకోవాలో తెలియక మేము ఎంత మందికి చెప్పామో తెలుసా, కలెక్టర్ గారికి చెప్పాము, డిఎస్పీకి చెప్పాము, ఎస్సీ సార్కి చెప్పాము, ఎంఆర్ఓ సార్ దిక్కులో ఉన్న వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. మేము మాత్రం మీ దయించి మా పట్ల ఎవరైనా కానీ మాకు న్యాయం చేయమని, మా స్థలం మాకు ఇప్పించండి. మేమేమో ఎవరు దానికి అన్యాయం ఇవ్వలేదు సార్. మా స్థలం మాకు ఇప్పిమని మేము పోరాడుతున్నాం. ఎంత దాకైనా మా ప్రాణాలు ఎవరు తీస్తారేమో మాకైతే తెలియదు, కానీ మేము దిక్కులేని వాళ్ళం సార్. మా ప్రాణానికి కూడా రక్షణ లేదు. అది ఎవరు ఆక్రమించారో ఎక్కడ రాజకీయ పరంగా జరిగిపోతుంది సార్. లోపల మమ్మల్ని మగ్గిపుచ్చుతున్నారంటే నమ్మండి. మేము మాకు న్యాయం చేయండి సార్. మాకు అన్యాయం కాకుండా న్యాయం చేయండి.